చిన్నపిల్లల్ని స్టూడెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కాక్రోచెస్ కింద వాళ్ళని అభివర్ణించడము, అది కూడా ఒక పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు అభివర్ణించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు పని. సో తప్పు జరిగిపోయినా సరే కనీసం క్షమాపణ కోరుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఉండేట్టు అపాలజీ చెప్పి అది చేయకోకుండా వాళ్ళని తీస్తే అసలు ఇలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేషనల్ వాళ్ళు ఇప్పుడు పొలిటీషియన్స్ ధర్నాల్లో కూర్చోవచ్చు, వాళ్ళు ఏదో చేయొచ్చు, అవి అంత సీరియస్గా పట్టించుకోకపోవడం మీ పొలిటికల్ ఫ్యూచర్కి ఓకే అయి ఉండొచ్చేమో. కానీ బట్ ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండే ఒక సైంటిస్ట్ ఆయన భూకర్తాళ్ళలో కూర్చుంటే కూడా అసలు పట్టించుకోకుండడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో ఇప్పుడు ఆయన డిమాండ్స్ అంతా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అది రిజైన్ చేస్తాడో, ఆయన్ని కరెక్ట్ చేస్తారు, ఎవరు బాధ్యులైంది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. రామ జన్మభూమిలో డబ్బు పోతే పోతుంటాయి, దానికి ఏం చేస్తాము, డబ్బు ఏంటి కొన్ని కోట్ల విలువ చేసే మనీ అక్కడ పూజారులు తినేశారు అంటే ఇట్స్ షేమ్ అన్ అస్, ఇట్ ఈస్ రియల్లీ షేమ్. మనం పద్మనాభ టెంపుల్ కేరళలో, సో ఆ పద్మనాభ టెంపుల్కి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో కేజీల కొద్దీ బంగారం ఉంది అని మనం వింటున్నాం. అసలు అలాంటివి వాళ్ళు అన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడితే అయోధ్యని ఇంత ప్రెస్టేజ్గా అక్కడ చేసి 4 రోజులకే దొంగతనం చేసి, సో అసలు జవాబుదారీతనం అనేది లేకుండా చేస్తున్నారు. సో మన సార్ సోనం వాంగ్చుక్ గారు చెప్పేది జవాబుదారీతనాన్ని తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు గట్టిగా కూర్చోవలసిందే, అది ఆయన కాన్సెప్ట్. సో ఆయన ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా వినేవాళ్ళు కాదు కాబట్టి ఐఎమ్ రెడీ టు డై. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఐఎమ్ నాట్ రెడీ టు డై, నన్ను చచ్చిపోదామన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఆయన చచ్చిపోదానికి ముందుకు వచ్చారు, నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి ఆయన్ని మనం దేశానికి ఉపయోగపడేవాళ్ళు, అలాంటి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో నెల్లూరులో స్టూడెంట్ పాపులేషన్ కానీ అందరికీ పిల్లలు ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ సమస్యని అర్థం చేసుకోండి. సో ఒక సైంటిస్టు ఆయన చనిపోతే మన దేశానికి చాలా పనికొచ్చే ఆయన. సో ఇట్ ఈస్ రియల్లీ బ్యాడ్. మనల్ని మనం జీవితంలో ఆయన తరంలో నేను బతుకున్నాను, బట్ ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంటే నేను గమ్మున ఇంట్లో కూర్చున్నాను అనే గిల్ట్తో మనం జీవితకాలం బతకకుండా దయచేసి అందరూ కూడా మీ వాయిస్ని, సో ఏదైనా మెథడ్ కావచ్చు, మీరు ఒక బ్లాక్ రిబ్బన్ను పట్టుకొని సో ఫర్ ఫ్యూ డేస్ సోనం వాంగ్చుక్ సార్ పేరు రాసుకోను, కాక్రోచ్ జనతా పార్టీ అనేది దట్ ఈజ్ ఆల్సో పొలిటికల్ పార్టీ, మనకు అవసరం లేదు అవన్నీ అని అనుకుంటే ఉత్తి సార్ గురించే చెప్పండి. సార్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. పిల్లలు పొలిటికల్ పార్టీ పెడితే ఆయన కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అంతేగాని ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఐ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ అనుకొని ఇది లేకపోతే లైఫ్ అండ్ డెత్ అని చేసేవాళ్ళు ఉంటారు. నేను యాజ్ ఏ స్టూడెంట్, నేను డాక్టర్ అయ్యేటప్పుడు కూడా, సో నేను ఇప్పుడు చదివేటప్పుడు నాకు ఈసారి సీటు వస్తే లైఫ్ అండ్ డెత్, ఈసారి నేను సీట్ తెచ్చుకోలేకపోతే నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, ఐఎమ్ నో మోర్ అన్నంత దీక్షతో మేము చదువుకున్నాం. సో అదే దీక్ష ప్రతి స్టూడెంట్లో ఉంటుంది. పాపం వాళ్ళు అంత దీక్షతో వాళ్ళు చదువుకొని చివరికి ఎగ్జామ్ లీక్ అయితే రెండోసారి ఇచ్చేదానికి, ఇప్పుడు కొంతమందికి పరిస్థితులు రెండోసారి ఇచ్చేదానికి అనుకూలించవచ్చు, బట్ ఆ పరిస్థితులు కూడా లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు. సో మన దేశానికి భవిష్యత్తే ఈ పిల్లలు స్టూడెంట్స్. సో వాళ్ళని అంత నెగ్లెక్ట్ చేయడం అనేది విచ్ ఈజ్ నాట్ గుడ్, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అసలు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అవుతుంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు మరీ ఎంత భయంకరంగా అంటే అవుతుంటుంటాయి, అలాంటివి జరుగుతుంటే దానికి ఏం చేస్తాము.